సర్వమత సారం నీవే బాబా, అన్ని కులాలేకత్వం నీవే బాబా. సర్వమత సారం నీవే బాబా, అన్ని కులాలేకత్వం నీవే బాబా. అందరికీ మన అందరికీ, అందరికీ మన అందరికీ దేవుడే మస్తాను బాబా. ఈ మస్తాను బాబా వస్తాను బాబా, నీ దరికొస్తాను బాబా. సర్వమత సారం నీవే బాబా, అన్ని కులాలేకత్వం నీవే బాబా. ఆకలితో ఉన్నవారికి ఓ బాబా, ఆకలితో ఉన్నవారికి ఓ బాబా, బూందీనే అమృతంగా ఇచ్చావు బాబా. అనారోగ్యం ఉన్నవారికల్లా బాబా, ఆరోగ్యం ఇచ్చావు వలియా బాబా. కష్టాల నావలో పయనించిన సుఖానిలా దారి చూపించును. సత్యమనే సన్మార్గం పయనం మాకు, శోభాయమాయమైన జ్యోతులు నీకు. సర్వమత సారం నీవే బాబా, అన్ని కులాలేకత్వం నీవే బాబా. విశ్వాసముతో నిన్ను నమ్మితే బాబా, విశ్వాసముతో నిన్ను నమ్మితే బాబా, విశ్వరూపమే చూపే మస్తాను బాబా. నిగ్రహమే లేని వారికి ఓ బాబా, అనుగ్రహాన్నిచ్చావు మస్తాన్ బాబా. నీ మహిమలు తెలుసుకుంటే శుభమే మాకు, నీ దీవెనలుంటే చాలు జయమే మాకు. గంధ మహోత్సవమే హారతి నీకు, కలతలనే తొలగించే బాబా మాకు. సర్వమత సారం నీవే బాబా, అన్ని కులాలేకత్వం నీవే బాబా. అందరికీ మన అందరికీ, అందరికీ మన అందరికీ దేవుడే మస్తాను బాబా. ఈ మస్తాను బాబా వస్తాను బాబా, నీ దరికొస్తాను బాబా. సర్వమత సారం నీవే బాబా, అన్ని కులాలేకత్వం నీవే బాబా. బాబా ఆర్తులను ఆదుకోవడానికి, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో అవతారాలు ఎత్తి జన్మిస్తాడు. ఇది గుంటూరు అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో ఆ పరంధాముడు శ్రీ మస్తాన్ వలీ రూపంలో అవతరించాడు. మనల్నందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు. మస్తాన్ వలీ బాబా, నీకు సలాములయ్యా.
నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా ఏమైనా ఏదైనా మా దేవుడే ఈ బాబా గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా మునగ చెట్టు కింద బాబా సేద తీరువేళ ఎర్రగా మారెను చూడుమా నీలి ఆకాశం కమ్ముకు వచ్చెను నేస్తమా ఆకారు మేఘం ఉరుములతో మెరుపులతో కురిసెను జడివాన పిడుగుపడి ఒక ప్రాణి ప్రాణమొదిలే ఇలలోన అది చూసి జనులంతా బాబాని వేడగా బాబానే ఉటో అనగా తిరిగి ఊపిరే వచ్చెనుగా గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా కోడిని తస్కరించే గృహిణి సాయంకాలం దాటిన కోడి తిరిగి రాక ఎంతగా ఎదురు చూసినా పుంజు జాడలేక వెతికి అలసిన వీరంగమ్మ గారు ఆందోళన చెందే తిరిగొచ్చిన బాబా గారు కారణమేమని అడిగే బాబాతో రంగమ్మ జరిగింది చెప్పంగా గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా ఏమైనా ఏదైనా మా దేవుడే ఈ బాబా గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా